For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శిల్పారెడ్డి. మనందరికీ రంగుల రాట్నం సీరియల్ ఆర్టిస్టుగా వంశీ అనే అతను అందరికీ తెలిసిందే. అయితే అసలు రియల్ నేమ్ ఏంటి, తన లైఫ్ స్టోరీ ఏంటి అనేది తన మాటలను తెలుసుకుందాం. హాయ్ అండి. మాకైతే అందరికీ వంశీగా తెలుసు రంగుల రాట్నం సీరియల్. అసలు మీ రియల్ నేమ్ ఏంటి? రియల్ నేమ్ విజయ్ అరుణ్. విజయ్ అరుణ్. యాక్చువల్లీ ఫస్ట్ అది అరుణే ఉండేది. సో నేను దాదాపు ఒక 12 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. బట్ నాకంటూ పెద్దగా ఒక ప్రామినెంట్ రోల్ దొరకలే. సో 12 years తర్వాత మేబీ లాస్ట్ ఇయర్ జస్ట్ ఐ వాస్ థింకింగ్ ఏంటిది రావట్లేదు ఏంటి అని చెప్పి అంటుంటే జస్ట్ నేను ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు ఒకసారి ఆలోచించాను. ఇళయ తలపతి విజయ్ గారు, విజయ్ దేవరకొండ గారు, విజయ్ ఆంటనీ గారు, అలా ఈ విజయ్ మీద ఏదో ఉన్నట్టుంది కదా అని చెప్పి నా పేరు జస్ట్ అరుణే. అంతకుముందు విజయ్ యాడ్ చేసుకుందాంలే ఎలా ఉంటుందో చూసి సో ఐ యాడెడ్ విజయ్ అరుణ్. మరి ఏంటో గాడ్స్ గ్రేస్ ఆ విజయ్ పెట్టాక కొంచెం ఐ గాట్ కొన్ని రోల్స్ ఐ డిడ్ ఇన్ సీరియల్లో లీడ్గా చేస్తున్నాను. అండ్ మూవీస్ ఆల్సో ఐ థింక్ 3 movies చేశాను. అందులో 2 movies క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసి ఒక మూవీలో లీడ్గా చేస్తున్నాను. సో దట్ ఈస్ స్టోరీ బిహైండ్ విజయ్ అరుణ్. యాక్చువల్లీ అరుణే, బట్ విజయ్ నేను యాడ్ చేసుకుంది. వంశీ సీరియల్ వంశీ కృష్ణ ఇస్ ద సీరియల్ స్క్రీన్ సీరియల్ రంగుల రాట్నం సీరియల్లో క్యారెక్టర్ పేరు. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను మెకానికల్ ఇంజనీర్, బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్. మరి జాబ్ చేయకుండా ఇండస్ట్రీకి అసలు ఎలా అడుగు పెట్టారు అసలు మీరు? నేను జాబ్ చేశాను. నేను యాక్చువల్లీ 2015 నుంచి ఐఎమ్ స్టిల్ వర్కింగ్. నేను విప్రోలో వర్క్ చేస్తున్నాను. వర్క్ చేస్తూ సైమల్టేనియస్గా ఐఎమ్ వర్కింగ్ ఆన్ దిస్. అంటే నాకు మా ఫాదర్ లేరు. సో మా మదరు కష్టపడి పెంచారు. షీ వాజ్ అ టైలర్. బాగా కష్టపడి నన్ను పెంచారు. ఎంత డ్రీమ్ ఉన్నా కూడా ఫినాన్షియల్గా నేనే మా ఇల్లు చూసుకోవాలి కాబట్టి సో ఐ వెంట్ ఇన్ టు జాబ్ చేస్తూ నా వీక్ ఆఫ్ అప్పుడు ఐ యూస్ టు బి ఇన్ కృష్ణానగర్, జూబ్లీస్, ఇక్కడే ప్రతి సినిమా ఆఫీస్ తిరిగేవాడిని. అండ్ ఇది నేను 12 yearsగా తిరిగాను. నిన్న మొన్న కాదు, ఇట్ బీన్ లైక్ 12 to 13 years తిరిగాక బై గాడ్స్ గ్రేస్ అనిల్ కుమార్ గారు నన్ను రంగుల రాట్నం సీరియల్ సెలెక్ట్ చేశారు. సీరియల్స్ ఏనా లేదంటే ఇంకా ప్రెజెంట్ ఇంకేమన్నా న్యూ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా? న్యూ ప్రాజెక్ట్ మూవీ ఒక లీడ్గా చేస్తున్నాను. ఐ కాంట్ రివీల్ ద నేమ్. అదొకటి చేస్తున్నాము. అండ్ సీరియల్ కూడా 2-3 projects వస్తున్నాయి. సో మేము టాక్స్లో ఉన్నాము. ఒకసారి డేట్ అండ్ టైం అంతా సెట్ అయ్యాక నెక్స్ట్ ఒక 2-3 projects కమిట్ అయిపోయింది. మీరు ఇండస్ట్రీకి అసలు అడుగు పెట్టాలని థాట్ ఎందుకు వచ్చింది? యాక్చువల్లీ మేము తమిళియన్స్, వీఆర్ ఫ్రమ్ తమిళనాడు. మా ఫాదర్ ఈ బార్న్ విత్ గోల్డెన్ స్పూన్. వన్ పాయింట్ ఆఫ్ టైంలో మా తాత ఆస్తి వాళ్ళిద్దరే మా నాన్నకి పెద్దనాన్నకి ఇచ్చేసారు. సమానంగా ఇచ్చాక వీళ్ళకి ఏం చేయాలో తెలియక సినిమా ప్రొడ్యూస్ చేశారు. ఆ క్యాస్ట్ వచ్చేసి ఉలగనాగన్ కమల్ హాసన్ గారు, జయశంకర్ గారు, సుమిత్ర గారు. ఇది క్యాస్ట్ అండ్ క్రూ ఆఫ్ దట్ మూవీ. అన్ఫార్చునేట్లీ ఆ మూవీ బయటికి రాలేదు. సో వీళ్ళు పెట్టిన డబ్బులంతా లాస్ అయిపోయారు. అంటే ఒక పెద్ద స్టేజ్ నుంచి చాలా దిగిపోయారు. అంటే లైక్ ఫుడ్ కూడా అలాంటి స్టేజ్కి మా డాడీ వచ్చారు. అప్పుడు మా ఫాదర్ ఇంట్లో రెంట్కున్న ఒక ఆయన అయ్యో ఇలా అయిపోయారు ఏంటి అని చెప్పి హైదరాబాద్లో జాబ్ ఇప్పించారు అతనికి. సో తమిళనాడు నుంచి అలా హైదరాబాద్కి మా ఫాదర్ వచ్చారు. మ్యారేజ్ తర్వాత ఇంకా హైదరాబాద్ సెటిల్ అయిపోయారు మొత్తానికి. మా ఫాదర్ హీ ఎక్స్పైర్డ్ వెన్ ఐ వాజ్ ఇన్ 7th class. ఆ తర్వాత ఎన్నోసార్లు మేము వెళ్ళిపోదాము అనుకున్నప్పుడల్లా మేబీ తెలీదు మా మదర్ స్టాండ్ తీసుకొని ఇక్కడే ఉన్నారు. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే ఐఎమ్ హైదరాబాదీ. ఈ హైదరాబాద్ గడ్డ మాకు చాలా ఇచ్చింది. సో లైఫ్లో ఏమైనా సరే హైదరాబాద్ అయితే వదిలిపెట్టి వెళ్ళను. చేస్తే ఇక్కడే చేస్తా. ఎందుకంటే ఇట్స్ ఎమోషనల్ ఫర్ మీ. మేము యాక్చువల్ తమిళియన్స్. మేము మ్యాక్సిమం ఉంటే తమిళనాడులో ఉండాలి. బట్ ఒక నాన్న చనిపోయాక మా ఫాదర్ మాకేం బ్యాక్గ్రౌండ్ పెద్దగా లేదు హైదరాబాద్లో అప్పట్లో. మా మదర్ స్టాండ్ తీసుకొని టైలరింగ్ చేసి ఇన్స్టిట్యూట్ వాళ్ళందరికి నేర్పించి, అంటే మా మదర్ తీసుకున్న అట్ ద సేమ్ టైం హైదరాబాద్ గడ్డ అనేది మాకు బాగా సపోర్ట్ చేసింది. సో హైదరాబాద్ ఇస్ ఎమోషనల్ ఫర్ మీ. సీరియల్స్ లో టైమింగ్స్ ఎలా ఉంటాయి అసలు? మంత్లీ లైక్ ఒక 11 days షూట్ ఉంటుంది. మార్నింగ్ 8 to night 8 వరకు ఉంటుంది. అంటే ఒక్కోసారి మేబీ నైట్ చాలా లేట్ నైట్ అవ్వచ్చు. మేబీ ఇన్ కేస్ కొన్నిసార్లు మేబీ లేట్ నైట్ అవ్వచ్చు. నాట్ ఎవ్రీ డే, మాక్సిమం 1 or 2 days అంతేగా, నాట్ ఎవ్రీ డే. సిబ్లింగ్స్ ఉన్నారా?
లేదు నేను ఒక్కడిని. ఏక్ నిరంజన్. ఓకే, అంటే ఎవరు లేరు, మీరు ఒక్కరే? నేను ఒక్కడిని. సిస్టర్స్? లేదు. ఓకే, మీరు ఒక్కరే. నేను ఒక్కడిని. ఐఎమ్ హ్యాపీ, నేను ఒక్కనే ఉన్నాను. ఎందుకని అలా? ఏంటో చిన్నప్పటి నుంచి అలా అయిపోయింది కదా. ఇప్పుడు అంటే ఇప్పుడు అన్న తమ్ముళ్ళు ఉంటే అది మేబీ నాకు ఆ బాండ్ లేదు. ఒక బ్రదర్ ఉంటే ఎలా ఉంటుందో నాకు బాండ్ లేదు కాబట్టి ఐ డోంట్ నో హౌ దట్, అది ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఒక్కనే ఉన్నా కాబట్టి అన్న ఒక్కడికే ఉంటుంది కదా, షేరింగ్ ఉండదు. ఏదో ఇప్పుడు చిన్నప్పుడు అన్న ఉన్నాడు అనుకోండి, అతను యూజ్ చేసి మనకు వచ్చేది. అలాంటివి ఏం లేవు కదా. ఎవ్రీథింగ్ ఈస్ అ బ్రాండ్ న్యూ ఫర్ మీ. అంటే మాకు నా నాన్న పోయాక కూడా మా మదర్ నాకు ఎప్పుడు నాకు నాన్న లేని లోటు నాకు తెలియలే. నాకు స్టిల్ ఎప్పుడో ఒకసారి అంటే గైడెన్స్ ఇవ్వడం లేకపోవడం వల్ల నాకు నాన్న మిస్ అవుతా. కానీ మాక్సిమం మదర్ నన్ను ఎలా చూసుకున్నారంటే అసలు నాకు నాన్నగా ఎప్పుడు నాకు ఇది రాలా. ఫుడ్ కావనివ్వండి, వేసుకున్న బట్టలు, ఎడ్యుకేషన్ మా నాన్న వాళ్ళ బాస్ ఆయన ఉండే. ఈ టుక్ హాఫ్ ఆఫ్ ద మనీ. సో కొంతమందికి నేను రుణపడి ఉండాలి. అందులో మా ఎడ్యుకేషన్ ఇచ్చిన మా జేస్లిన్ సార్ అని, ఇల్లు అప్పట్లో మాకు లీజ్కి ఇచ్చారు ఒక పెద్ద ఆయన, మా తాతగారు. ఆయనకి అనిల్ కుమార్ గారు హూ లైక్ ఇంట్రొడ్యూస్డ్ మీ యాజ్ ఎ లీడ్ ఇన్ అ సీరియల్. 12-13 years తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోయా. ఏంటబ్బా ఎలా ఉండబోతుంది అంటే, సినిమా ఒకటే నాకు వచ్చు, అంటే యాక్టింగ్ ఒకటే నాకు వచ్చు. అది తప్పితే నేను దేనికి పనికిరాను. ఇది టు బి వెరీ ఫ్రాంక్. సినిమాలో ఏదైనా పనికి వస్తా. ఐ మీన్ యాక్టింగ్ ఫీల్డ్లో, రైటింగ్ ఫీల్డ్లో నేను స్టోరీస్ రాస్తా. ఇదేంటి రావట్లేదు, ఏంటి అవకాశాలు రావట్లేదు ఏంటి అని చెప్పి ఒక పాయింట్లో బాగా డిప్రెషన్కి వెళ్ళిపోయాను. ఇంకోటి, నేను దేవుణ్ణి బాగా నమ్ముకున్నాను. నేను 1 year నుంచి అరుణాచలం వెళ్ళడం స్టార్ట్ చేశాను. గిరిప్రదక్షిణ చేసుకుని వచ్చాను. అక్కడ ఎవ్రీ మంత్ పౌర్ణమికి వెళ్తాను, గిరిప్రదక్షిణ చేసుకుని వస్తాను. ఇది నేను చెప్పేసి సీరియల్ ఎంటర్ అవ్వక ముందు దేర్ వాస్ మిరాకిల్ ఇన్ మై లైఫ్. కొన్ని అద్భుతాలు జరిగాయి. అంటే నా లైఫ్లో 12-13 years నుంచి జరగలేని కొన్ని విషయాలు ఈ 1 yearలో అరుణాచలం వెళ్ళొచ్చాక అది నాకు ఇలా అయిపోయింది. అంత ఈజీగా అయిపోయింది. ఒక నైట్లో ఒకరు నాకు ఫోన్ చేసి నువ్వు రేపు హీరోగా రావాలంటే నేను నమ్మలేదు. ఒక మూవీకి అంటే నేను ఏదో మేనేజర్ ఫోన్ చేశారు, ఎక్కడున్నావు అంటే షూటింగ్లో ఉన్నారు అంటే, కాదు రేపు ఒక షూట్ ఉంది నువ్వే హీరో అన్నాడు. అదేంటి సార్ జోక్ చేస్తున్నారు ఏంటి సార్ అన్న. కాదు నువ్వే అని చెప్పి నేను నమ్మలే. బయలుదేరాను, ఒంగోలుకి బయలుదేరాను. సర్లే ఇన్ కేసు ఉంటే చేస్తాము లేకపోతే వచ్చేస్తాము అని చెప్పి వెళ్ళాను. వెళ్ళాక అంటే అక్కడ దాకా నాకేం తెలియదు నిజంగానే హీరోనా లేకపోతే. వన్స్ ఐ వెంట్ అండ్ దెన్ చూసాక ఐ వాజ్ ద హీరో ఆఫ్ దట్ మూవీ. అంటే ఇదంతా ఒక మిరాకిల్. ఒక 13 years జరగలేనివి అరుణాచలం వెళ్ళొచ్చాక అంతా ఇంత జరిగిపోతుందంటే. సో ఆ డైరెక్టర్ వెంకటరమణ గారు నన్ను రెఫర్ చేసిన లీలాప్రసాద్ గారు. ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు దెమ్ ఆల్సో ఫర్ దిస్ హోల్ ఆఫ్ మై లైఫ్. సూపర్ అండి. సో అది ఈ ఫీల్డ్ యాక్టింగ్ ఫీల్డ్, సినిమా ఇండస్ట్రీ ఫీల్డ్ అయితే ఎవరైనా సరే కొత్త రాబోయే నాలాగా చాలా మంది కొత్త వాళ్ళు ఉంటారు. పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. పేషెన్స్ లేకపోతే ఈ ఫీల్డ్లో ఇట్స్ రియల్లీ డిఫికల్ట్ టు సర్వైవ్. ఫినాన్షియల్గా నేను చెప్పే ప్రతి ఒక్కరికి ఏంటంటే, ఫస్ట్ మీరు ఎవరైనా సరే జాబ్లో స్టెబిలిటీ తీసుకోండి. అండ్ వెన్ ఎవర్ యూ గెట్ టైమ్ వర్క్ హార్డ్. సినిమానే నమ్ముకోకుండా ఫస్ట్ మిమ్మల్ని ఒక జాబ్లో వేసుకొని ఫినాన్షియల్గా మీరు సేఫ్గా ఉంటే అండ్ దెన్ యూ కెన్ డూ ఎనీథింగ్. నాకు ఎన్నోసార్లు 13 years నుంచి నేను పోరాడానంటే నాకు జాబ్ ఉన్న ధైర్యంతోనే. ఇప్పుడు ఓన్లీ 13 years ఇందులోనే యాక్టింగ్ ఫీల్డ్లో నేను ఉండుంటే మేబీ నాకు భయం ఉండేది. అంటే ఇల్లుని ఐ షుడ్ టేక్ కేర్ ఆఫ్ మై మామ్, నన్ను కూడా నేను ఐ షుడ్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్, ఐ షుడ్ మెయింటైన్ మై సెల్ఫ్. సో ఎవరైనా సరే కొత్తగా ఇండస్ట్రీలో ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇచ్చే ఒక చిన్న సజెషన్, అడ్వైస్ కాదు సజెషన్ ఏంటంటే, ప్లీజ్ సర్చ్, మీకంటూ ఒక జాబ్ పెట్టుకొని అండ్ దెన్ సాటర్డేస్ అంటే మీకు వెన్ ఎవర్ యూ గెట్ ఎ టైం కృష్ణానగర్లో ఉండండి, ప్రతి ఆఫీస్కి వెళ్ళండి. బట్ పేషెన్స్ ఇంపార్టెంట్. డిప్రెషన్కి వెళ్ళకండి. అదంటే దేవుణ్ణి నమ్మండి. డెఫినెట్లీ వన్ ఆర్ ద అదర్ డే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ బట్ డెఫినెట్లీ యూ గైస్ కెన్ రీచ్ ద గోల్. మీకు ఇలా ఇండస్ట్రీకి వచ్చారు, మీకు అసలు ఇన్స్పిరేషన్ ఎవరు రావాలి, నేను ఇలా హీరో అవ్వాలి? ఇన్స్పిరేషన్ ఎవరు లేదండి. నాకు ప్రతి హీరో ఇన్స్పిరేషన్. నేను ప్రతి ఒక్కరు మూవీ చూస్తాను. మేబీ సొసైటీ ఈజ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. అంటే సొసైటీలో నేను ఏదైనా మాట్లాడాలనుకుంటే, నా మాట ఎవరైనా వినాలనుకుంటే నేను ఒక స్టేజ్లో ఉంటేనే వింటారు, లేదా బాగా రిచ్ అయి ఉండాలి. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీకు ఇంత ఇష్టమైన కానీ ఎప్పుడైనా కష్టం అనిపించిందా ఇండస్ట్రీలో? యా, కష్టం అంటే ఆపర్చునిటీస్ స్టార్టింగ్లో రాక బాగా కష్టం అనిపించి, అంటే ఒక స్టేజ్ వరకు నమ్మకం అనిపించింది. ఆ తర్వాత నాకే కొంచెం నమ్మకం తగ్గిపోయింది. అవుతానా అవ్వనా అంటే ఒక స్టేజ్లో అవుతాను అన్న వరకు వెళ్ళిపోయి ఒక స్టేజ్లో అవుతానా అవ్వనా క్వశ్చన్ మార్క్ వచ్చింది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫియర్. అక్కడ నేను డిప్రెషన్లో కొంచెం లైట్గా వెళ్ళడం స్టార్ట్ చేశాను.
అంటే ఏదో అలా నార్మల్గా ఎలానో నార్మల్గా ఉంటా అంతేగాని ఎవరితో పెద్ద మింగిల్ అవ్వను. ఓకే. ఎందుకంటే ఇదే నాకు యాక్టింగే నేను పెద్దగా లవ్ చేసింది చిన్నప్పటి నుంచి కాబట్టి ఏంటి రావట్లేదు ఏంటి అన్నప్పుడు అక్కడ కొంచెం డిప్రెషన్కి వెళ్ళాను. కష్టం అంటే ఇది ఇష్టంతో తిరిగినా కాబట్టి పెద్ద కష్టం అనిపించలేదు. అవును, అంటే సీరియల్స్ లో చాలా ఇప్పుడు సరిగ్గా రాకపోతే చాలా టేక్స్ తీస్తారు. అప్పుడు ఏమైనా అబ్బా ఏంటి ఎందుకు వచ్చానన్న ఫీలింగ్ ఎప్పుడైనా అనిపించిందా? లేదు, టేక్ రాకపోతే నన్ను నేను తిట్టుకుంటాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక డైలాగ్ ఉండే, మనం నా మనసులో నా వర్ష ప్రేమను ఆపగలుగుతాడా అనేది ఒక డైలాగ్. ఇది చాలా సింపుల్ డైలాగే, నాకెందుకు ఆ రోజు ఎక్కువ టేక్స్ వెళ్ళిపోయి ఆ స్కెడ్యూల్ లాస్ట్ డే అనుకుంటాను. ఇది నాకు 2 days మైండ్ జరుగుతుంది. అంటే యాక్టింగే లైఫ్ అనుకున్నోడివి ఇది ఒక చిన్న డైలాగ్ ఎందుకు నీకు రాలేదు అని చెప్పి ఒక 2 days తిరిగింది. ఫ్రమ్ దాట్ ఆన్వర్డ్స్ ఎప్పుడైనా టేక్ బాగా వెళ్ళకపోతే నన్ను తిట్టుకోవడం తప్ప ఎందుకు ఇక్కడ వచ్చాను అనుకోను ఇప్పుడు. అది ఎంత కష్టమైనా సరే అది అయితే ఇప్పుడు అనుకోను, ఎందుకంటే ఇదే లైఫ్ ఇదే ప్రాణం అనుకునేసరికి ఇది ఎప్పుడు కష్టం అనిపించాల. స్టార్టింగ్ లో భయం అనిపించేది, అది ఎంత స్టేజ్ ఫియర్ లేకున్నా క్యామ్ ముందు వెళ్ళేసరికి కొంచెం అది ఉండేది. ఇప్పుడు లేదు, ఇప్పుడు ఫియర్ లేదు, అది స్టార్టింగ్ లో ఉండేది. నేను ఎప్పుడు ఒకటే అనుకుంటాను, నా వల్ల ఎక్కువ టేక్స్ అవ్వద్దు, సో ఐ షుడ్ గివ్ మై బెస్ట్ అని అనుకుంటాను. అంటే కొంతమంది నార్మల్ గా ఇప్పుడు ఆర్టిస్టులు ఉంటారు కదా, జూనియర్ అయినా ఎవరైనా కానీ వాళ్ళు తిట్టేస్తారంట కదా, నిజమేనా? తిట్టడం లాంటిది ఏముండదు. ఇప్పుడు ఒక డైరెక్టర్ అనే ఆయనకి ఇట్స్ ఎ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ. అంటే యూ షుడ్ సీ ఎవ్రీథింగ్, నాట్ ఓన్లీ ఆర్టిస్ట్, బ్యాక్గ్రౌండ్ అన్ని చూసుకోవాలి, ఒక పర్ఫెక్ట్గా రావాలి. అండ్ దట్ అది మన ప్రజలకి ఇట్ షుడ్ బి ఎంటర్టైనింగ్. సో ఇన్ని తిరుగుతూ ఉంటాయి మైండ్లో, కానీ తిట్టడం లాంటిది ఏమి ఉండదు. ఓకే, మరి పేమెంట్ ఎలా ఉంటుందండి మరి ఇందులో? రెమ్యునరేషన్ పర్ డే లాగా ఉంటుంది అంతే. పర్ డే అంటే బాగానే సంపాదించుకోవచ్చు ఒకవేళ సీరియల్స్లోకి వస్తే కనుక? బాగానే సంపాదించుకోవచ్చు అంటే ఇప్పుడు నాకు వేరే గురించి తెలీదు, బట్ అకార్డింగ్ టు మీ నేను ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాను కాబట్టి ఇట్స్ బీన్ లైక్ 1 year కాబట్టి ఐ మీన్ ఇట్స్ గోయింగ్ గుడ్. ఇట్స్ గోయింగ్ గుడ్. అంటే ఇదే కెరియర్ గా పెట్టుకుంటే మేబీ వీ కెన్ డూ గుడ్, వెరీ గుడ్. అంటే కొంతమందికి పేమెంట్ కూడా ఇవ్వరు అని టాకుందన్నమాట. లేదండి, నేను చేసే సంస్థలో నాకు అలాంటి పరిస్థితి లేదు. నాకైతే టైంకి వచ్చేస్తుంది. పర్ డే కంటే వీక్లీ వన్స్ ఇస్తారా లేదంటే ఎవ్రీ డే? మంత్లీ, ఇట్స్ లైక్ సాలరీ. అది డిపెండ్స్ ఆన్ మేబీ. నాకు నా సీరియల్ గురించి తెలుసు కాబట్టి మాకు అలాంటిది ఏం ప్రాబ్లం లేదు. మరి మీరు షణ్ముఖ్ గారితో స్టూడెంట్ అనే వెబ్ సిరీస్ లో చేశారు కదా, తనతో ఉన్న మీ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? వెరీ నైస్ గా. నేను అంతే షూటింగ్ అక్కడ వరకే, అది షూటింగ్ చేసుకున్నంత వరకు చేసుకున్నాము. అండ్ దెన్ సమ్ టైమ్స్ ఏదైనా అకేషనల్ గా ఏదైనా మాట్లాడతాం అంతే. అంటే మీరే ఎక్కువ మాట్లాడలేరు, కొంచెం తక్కువగా మాట్లాడతారు. నేను బేసిక్ గా ఆయనతోనే కాదు, స్టార్టింగ్ మింగిల్ అయినంత వరకు ఎవరితోనూ కొంచెం మెల్లిగానే మాడతాను. ఒక్కసారి సింక్ అయిపోయాక వాళ్ళ నెత్తి మీద పెట్టుకుంటాను. సింక్ అయ్యే వరకే. ఒక్కసారి ఇప్పుడు నన్ను స్టార్టింగ్ ఎవరైనా చూస్తే అబ్బాయి అమాయకుడు ఏం మాట్లాడరు అనుకుంటారు. నాతో సింక్ లో ఉన్న వాళ్ళకే నా గురించి తెలుసు, అంటే వాళ్ళ నెత్తి మీద పెట్టుకుంటాను. ఐ ట్రస్ట్ ఎ లాట్, ఐ లవ్ దెమ్ ఎ లాట్. ఎవరైనా. మీ లైఫ్ లో జరిగిన బాధాకరమైన ఏమైనా విషయం ఉందా? అంత ఆలోచిస్తున్నా అంటే మేబీ సినిమా ఫీల్డ్ అయి ఉండొచ్చు, ఎప్పుడైనా అవకాశాలు రాకపోవడం, అదే తప్పితే నాకు పర్సనల్ గా ఏం పెద్దగా బాధ లాంటిది ఏం లేదు. మేబీ లైక్ ఇదే సినిమాలో టైంకి అవకాశాలు రాకపోవడం వల్ల మేబీ దాని వల్ల డిప్రెషన్కి వెళ్ళాను తప్పితే, అది తప్పితే ఇంకా లైఫ్ లో ఏం పెద్ద బాధ లేదు. బాగా హ్యాపీనెస్ ఇచ్చిన అది ఒక క్యారెక్టర్ ఏదైనా కానీ? మంచి క్యారెక్టర్ రంగుల రాట్నం ఇందాక లీడ్ గా చేసాను చూసారా, అది. అంటే ఒక పాయింట్ లో నేనేమనుకున్నానంటే ఐ షుడ్ బి న్యూట్రల్. ధోని గారు లాగా నేను, ధోని గారు నాకు ఇష్టం. ధోని గారు ఎక్కువ హ్యాపీనెస్ ఉన్నా న్యూట్రల్గా ఉండాలి, ఎక్కువ బాధ వచ్చి న్యూట్రల్గా ఉండాలి. సో దట్ లైఫ్లో ఎంత పెద్ద ఏం బాధ వచ్చినా, ఎంత హ్యాపీనెస్ ఉన్నా నార్మల్గా ఉండొచ్చు. నేను ఇది నేర్చుకున్నా ఒక 1 year నుండి, 1-2 years నుంచి. పెద్దగా హ్యాపీ అవ్వట్లేదు, పెద్దగా డిప్రెస్ అవ్వట్లేదు. ఏదొచ్చినా నాలోనే పెట్టుకుంటా. బాధ వచ్చినా ఐ కీప్ ఇట్ మై సెల్ఫ్, హ్యాపీనెస్ వచ్చినా నేను పంచుకున్నది. అలా ఉంటే కొంచెం బెటర్ నాకు అనిపించి అలానే ఉంటున్నా. ఓకే, సీరియల్స్ లో కో ఆర్టిస్టులు మీతో ఎలా ఉంటారు? బాగానే ఉంటారు. అందులో జబర్దస్త్ లో సన్నీ గారు కూడా చేస్తుంటారు కదా, సన్నీ గారు. ఓకే, అంజి క్యారెక్టర్. ఓకే, బయట ఒకలా ఉంటారు, ఇందులో ఒకలా ఉంటారు. ఎలా ఉంటుంది అసలు? చాలా ఫ్రెండ్లీ నేచర్ అంజి గారు, చాలా బాగుంటారు. ఓవరాల్ సెట్ అంతా కూడా సరే, కెమెరా ముందు వచ్చేసరికి నేను వంశీ,
సమంత, వర్ష, యశ్వంత్ కళ్యాణ్ గారు, రాధాకృష్ణ, రాణి గారు ఒక్కసారి ఆఫ్ స్క్రీన్ లో అందరం నవ్వుతూ, ఆన్ స్క్రీన్ వెళ్ళేసరికి ఏదున్నా ఆఫ్ స్క్రీన్ లో అందరము బాగానే ఉంటుంది. ఓకే, ఇప్పుడు వర్ష గారు మీకు లవర్ క్యారెక్టర్ అంటే ఎలా అండి అందులో? లవర్, నేను లవ్ చేస్తాను వర్షని. అంటే ఫస్ట్ మేము ఇద్దరు లవ్ చేసుకుంటాము, సమంత నన్ను లవ్ చేస్తుంది. ఒకవేళ రియల్ లైఫ్ లో ఏమైనా తనని లవ్ చేయాలి ఏమైనా ఉద్దేశం ఉందా? అలా నాకు ఉండదు, తనకు ఉండదు. బికాస్ అంటే జర్నీ జరుగుతుంది కదా, మేబీ ఏమైనా అలా చాలా మంది అలా పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా ఇండస్ట్రీలో. అమ్మాయి 3-4 సీరియల్ చేస్తుంది అమ్మాయి, అలా అనుకుంటే కష్టం కదా. ప్రొఫెషనల్ వైస్ గా అందరం ప్రొఫెషనల్ గానే ఉంటాం. నాట్ బ్రింగింగ్ దిస్ థింగ్స్ ఇన్ టు అవర్ పర్సనల్ లైఫ్. మీకు ఇష్టమైన హీరో ఎవరు? నాకు అందరు ఇష్టం అండి, ఒక్కరు ఇద్దరని కాదు. నేను అందరు, ఇప్పుడు ఈరోజు ప్రభాస్ గారి సినిమా వస్తే నేను ప్రభాస్ గారి ఫ్యాన్, పవర్ స్టార్ గారి సినిమా వస్తే పవర్ స్టార్ గారి ఫ్యాన్, సూపర్ స్టార్ సినిమా వస్తే సూపర్ స్టార్. నేను ఈ సార్ కే పర్టికులర్, నేను అందరి ఫ్యాన్. బేసిక్ గా సినిమా లవర్ నేను. ఓకే, సినిమా లవర్ అంటే ఆల్మోస్ట్ అందరూ అందరు నాకు బాగా పర్టికులర్ గా వీళ్ళు వాళ్ళని ఏముండదు. డైరెక్టర్ అయితే పూరి జగన్నాథ్ గారు బాగా ఇష్టం. ఓకే, ఒకసారి జీవితంలో అతను డైరెక్షన్ యాక్ట్ చేయాలని చెప్పి, ఆయన డైరెక్షన్ యాక్ట్ చేసి చచ్చిపోతా. అయ్యో, అంత ఇష్టం నాకు పూరి గారు అంటే. అంత ఇష్టం నాకు. ఇష్టమైన ఫుడ్ ఏంటి మరి? బేసిక్ గా ఇదని కాదండి, అన్ని ఇష్టమే. అంటే ఫుడ్ లో కూడా అన్ని ఇష్టమేనా? అన్ని ఇష్టమే. నేను నేను చూసి కాదు, ఏదన్నా సర్దుకుపోతా. ఇది నాకు ఇదే కావాలి, అదే కావాలి, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. బేసిక్ గా అంటే బిర్యానీస్ అంతే. అది కూడా నేను ఎక్కువ హోమ్ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్ తిన్నాను. ఓకే, మా మదర్ చేసింది అది కూడా. ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నారు కదా, ఎలా మెయింటైన్ చేస్తున్నారు అసలు? స్టార్ట్ అయిందా? అయ్యో, నిజమే కదా అండి. కామెంట్ తిట్టుకుంటారేమో, ఏం మాట్లాడుతున్నావు అమ్మా, అర్థం వేసుకుంటారేమో. అదే, అయ్యో అలా ఏం లేదు, చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. బట్ ఐ థింక్ స్పెక్స్ తీస్తే ఇంకా బాగుంటారు. నా ప్రకారం స్పెక్స్ వేసుకుంటే బాగున్నాను నేను. నాకైతే అలా అనిపించింది, అందుకు నేను చెప్పాను. ఏం లేదండి, నార్మల్ మెయింటెనెన్స్, ఏం లేదు. జస్ట్ అప్పుడు ముల్తాని మిట్టి పెడుతానే, అది కూడా ట్యాన్ వెళ్ళడానికి, అది కూడా బద్దకమే. కొన్నిసార్లు పెట్టను అంతే. ఓకే, అది తప్పితే స్పాకి వెళ్ళడాలు, బ్లీచింగ్ లాంటివి ఇలాంటివి ఏం లేదు. ఏం చేయరు మరి, ఇంత న్యాచురల్ గా అంటే సూపర్ కదా. ఇంట్లోనే అదే ముల్తాని మిట్టి ఒంటరిగా అది పెట్టి సమ్ రోజ్ వాటర్ పెట్టి ఫేస్ కి అప్లై చేస్తా. అది కూడా చాలా బద్ధకం. ఓకే, రేపు షూటింగ్ అనుకోండి, ఈ రోజు చేసుకుంటా, అది కొంచెం ఫ్రెష్ గా అనిపించాలని. అంతేగాని వీక్లీ వన్స్ చేస్తా. కొన్నిసార్లు ఓవర్ ఎనర్జెటిక్ ఉన్నప్పుడు చేస్తా, కొన్నిసార్లు మూడ్ లేకపోతే అసలు చేయను. ఓకే, ప్రపోజల్స్ ఏమన్నా వచ్చాయా ఇన్స్టాలో? ఇప్పుడు ఇది సీరియల్ చూసాక ఒకరు వస్తున్నాయి కానీ, అంటే అంతేనా, ఎక్కువ రావట్లేదు ప్రపోజల్స్ మీకు? నేను ఎక్కువ మింగిల్ అవ్వను కదా ఎవరితో. అవ్వరు, కాకపోతే కామెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి, తర్వాత మెసేజ్ పర్సనల్ గా చేస్తూ ఉంటారు. అదే ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేస్తారు ఎవరైనా చూసి, ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేసి మీరు రంగుల రాట్నం చేస్తారు మీరేనా నేనే అని అక్కడ చేస్తారు. అంతేగాని పర్సనల్ గా వచ్చి ఎవరు డైరెక్ట్ ఎవరు చేయలేదు మొత్తం నా లైఫ్ లో ఇప్పటిదాకా అంటున్నారా? ఓన్లీ ఇండస్ట్రీ ఇప్పటి వరకు అయితే ఎవరు చేయలేదు. ఇది అన్యాయం అండి, జోక్ చేస్తున్నారు మీరు. లేదు, చేసే ఉంటారు కానీ చెప్పలేకపోతున్నారు అంతే. లేదు అంటే చేస్తే నేను సీరియస్ తీసుకోను, ఓకే అని చెప్పి వెళ్ళిపోతాను అంతేగాని. అంతే, ఎక్కువ కాదు, ఒక్కరో ఇద్దరు అంతే. అంటే నార్మల్ గా బాయ్స్ గర్ల్స్ ని ప్రపోజ్ చేస్తుంటారు. సో మీకు ప్రపోజల్ ఇచ్చినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారా? అయ్యే నాకు కూడా ప్రపోజ్ చేస్తున్నారు అంటే. ఒక అమ్మాయి ఆల్మోస్ట్ బాయ్స్ కి చేయదు, ఎప్పుడైనా బాయ్స్ గర్ల్స్ చేస్తూ ఉంటారు. మీకు అప్పుడు ఎలా అనిపించింది? నాకేం అనిపించలేదు. అంటే ఓకే థ్యాంక్ యూ అంటే నేను విన్న లవ్ స్టోరీస్ అన్ని బ్రేకప్ లో ముగించాయి కాబట్టి భయం వేసి నేను దాంట్లో వెళ్ళా. ఓకే, మళ్ళీ అందులోకి వెళ్ళి అందులో ఆల్రెడీ ఒక డిప్రెషన్ లో ఉన్నాను, ఇది అవకాశాలు రాక మళ్ళీ ఇంకో డిప్రెషన్ ఎందుకులే అని చెప్పి నన్ను నేనే దూరం పెట్టుకున్నా. అంటే ముందు చూపు ఎక్కువ. ఓకే, మరి అంత ముందు చూపు అయితే బాగోదు కదా. బెస్టే కదా, డిప్రెషన్ లేకుండా హ్యాపీగా ఉన్నాను కదా. అంటే అందరూ అమ్మాయిలు అలానే ఉంటారు కదా. నేను అందరు అమ్మాయిల గురించి చెప్పట్లా, బేసిక్ ఇప్పుడున్న సిచ్యువేషన్ గురించి చెప్తాను. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్, అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే. నేను డిప్రెషన్కి వెళ్ళి తలుచుకోవట్లా. ఓకే, అందుకని నేను కొంచెం దూరం ఉంటున్నా. ఇండస్ట్రీలోకి మీరు ఇలా అడుగు పెట్టిన తర్వాత మీకు ఎవరైనా రిలేటివ్స్ అయినా ఎవరైనా అరే అవసరమా మీకు ఇదంతా అన్నట్టు ఎప్పుడైనా అన్నారా? లేదు, ఎవరు అనలేదు. ఇన్ఫాక్ట్ అందరు కాల్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే అందరి తరపు నుంచి గుడ్ నేమ్ అంటే ఒక్కొక్కరు ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది కదా. కొందరు చెప్తారు, కొందరు చెప్పరు. బట్ ఐ డోంట్ కేర్ ఆల్ దట్ థింగ్స్. నాకు ఇండస్ట్రీ అంటే ఇష్టం, ఇండస్ట్రీ అంటే ప్రాణం. ఇండస్ట్రీ చచ్చిపోమని చచ్చిపోతా. ఓకే, సో నాకు ఎవరేమనుకున్నా ప్రాబ్లం, నేను చేసే పని కరెక్ట్ అని నాకు తెలుసు, అంతే. ఎవరేమనుకుంటే ఏముందండి. ఓకే, ఒకవేళ మామూలుగా హీరో కాకుండా కామెడీ హీరోగా చేయమని కూడా చేస్తారా? అది నాకు కామెడీ రావాలిగా. అంటే ఇప్పుడు నాకు తెలుసు నేను ఎందులో ప్లస్ ఎందులో వీక్. బట్ ఐ థింక్ క్యారెక్టర్ నేను ఏదైనా చేస్తా, నేను ఇదే అదని ఎప్పుడు ఫిక్స్ అవ్వాలా. ఒక్కప్పుడు అయ్యేవాడిని, చిన్నప్పుడు హీరోగానే చేయాలనిపించింది. అండ్ దెన్ ఆ మెచ్యూరిటీ వచ్చాక
స్క్రీన్లో కనిపించాలి. నాకు ఇప్పుడు ఏంటంటే ఐ షుడ్ బి ఏ గుడ్ యాక్టర్, ఓకే నాట్ ఎ హీరో. బాగా యాక్ట్ చేస్తాడబ్బా అన్నట్టుగా పేరు తెచ్చుకుంటే చాలా. ఓకే సూపర్ అండి. ఎనీవే మీకైతే ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలని థ్యాంక్ యూ నా తరపున మ్యాక్స్ టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ Thank you. థ్యాంక్ యూ.